మీరు చేసే ఈ మంచి పని ఏదైతే చేస్తున్నారో, సో దీనికి వేరే దాతల దగ్గర నుంచి ఏమన్నా విరాళాలుగా తీసుకుంటున్నారా? తీసుకున్నారా? లేదు. ఇప్పటివరకైతే నేను అలాగేం తీసుకోలేదు. ఫస్ట్‌లో కొంతమంది నేను నా ఫ్రెండ్స్ కలిసి చేసేవాళ్ళం. కానీ వాళ్ళు కొంతమంది అలా ఆ సర్వీస్‌లో కొన్ని రోజులు ఉండేసి ముందుకొచ్చేసి మళ్ళీ ఎళ్ళిపోయారు. కానీ నేను మాత్రము అలాగే నిలబడి ఉన్నాను. ఎందుకంటే ఒక నది సముద్రం దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి ఖచ్చితంగా అందరూ మళ్ళీ కలిసే వస్తారు. కొన్ని రోజులు దూరమైనా మళ్ళీ వస్తారు. నేను దానికోసం చూస్తూ ఉంటాను. అంతేగాని ఇక్కడ మనకు దాత అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం చేయాల్సిందే మనం చేయాలి. ఎవరు వంతున వాళ్ళు చేసుకుంటూ కరెక్టే. వెళ్తారు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చెయ్యాలి. బట్ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఉంటుంది సేవ చెయ్యాలి అని హ్మ్. జెప్పేసి. కానీ ఎక్కడ ఎలా చేయాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి డబ్బుంటుంది. హ్మ్. కాకపోతే ఆ డబ్బును మీ రూపంలో మీకిచ్చి అది నేను అడిగేదేంటంటే మీరెళ్ళేసి ఎవరి దగ్గరనో హ్మ్. యాచించడం కాదండి. హ్మ్. కాకపోతే వాళ్ళెవరన్నా స్వచ్ఛందంగా మీ దగ్గరకొచ్చి, ఇదిగో మీ సేవలో మా పాత్ర గూడా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ముందుకొచ్చారా? అలా వచ్చినా నేనేం చేస్తానంటే, నా ద్వారా కాకుండా వాళ్ళకి సర్వీస్ ఎలా చేయాలో నేర్పిస్తాను. వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా చేయగలి ముందుకెళ్తారో నేర్పుతాను. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి చేయకూడదు. ఒక వ్యక్తి చేస్తే అతని కంటికి కనిపించినంత వరకు చేస్తాడు. 10 మంది 10 కళ్ళతో చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నేనెప్పుడు అలాగ తీసుకోలేదు. తీసుకోను కూడా. ఎందుకంటే వాళ్ళకే నేర్పుతాను. ఒక సహాయం ఓకే. ఎలా మీరు ఆ చేయాలి? క్రెడిట్ తీసుకోదలుచుకోలేదు. లేదు. నేను సో, మీరు హ్మ్. వాళ్ళకి నేర్పిస్తారు. నేర్పిస్తాను. సూపర్. హ్మ్. సూపర్ అండి. అసలు చాలా హ్మ్. అసలు ఆహ్, ఈ కాలంలో గూడా ఇట్లాంటి మనుషులుంటారా అని జెప్పి ఒక ఆలోచనొస్తుంది. ఇట్లాంటి మనుషులుంటారా? నేనైతే చూడలేదు. నేను వినలేదు. థాంక్ యూ.